హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు శామ్ విలేజ్ వ్లాగ్స్. మనమైతే ఈరోజు మొర్రి పళ్ళకు మరోసారి వెళ్తున్నాం. లాస్ట్ టైం వీడియో కొంచెం సరిగ్గా తీయలేదు, సో మేము ఎక్కడి నుంచి పోతాం, ఎట్లా పోతాం అని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాం. మొర్రి పళ్ళ వీడియో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూడడమే కాదు, ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. చెట్టు ఎట్లుంటుంది, కాయలు ఎట్లుంటాయి, పండ్లు ఎట్లుంటాయి అన్ని వివరించి చెప్తే ఓకేనా? మస్తు ఉంటాయి వ్లాగ్. లెట్స్ గో. పైకి పోయినాక ఇక్కడ ఓకే ఓకే. అంత పైకి పోతే గొడ్లు ఎట్లా వస్తుంది? పోతుంది కానీ ఏమి కవరు అవుతారా నేర్పి. తెలుసురా బాబు. వీటి ఫస్ట్ టైం నాచుడు ఏ తూకత్తులు గవారా సయ్యా ఇంద్రా హాయ్ గాయ్స్, ఇవి అయితే మొరి పండ్లు. వీటినే మొరి పండ్లు అంటారు. ఇవే తింటారు. ఇవి అయితే గిట్లుంటుంది, లోపల తీయ ఉంటుంది మంచిగా. గిట్లుంటుంది, గిట్ల గింజ గిట్ల అవుతుంది, కలరు. ఇవి అయితే మళ్ళీ మనం తిని గింజ ఉంచాక వీటిని గింజలు ఏరి ఉల్లార పెట్టుకొని తింటే లోపల పలకుంటుంది. కొట్టుకొని తింటే మస్తు ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఇవి అయితే సో ప్రస్తుతానికైతే ఇవి దొరికినాయి మొర్రి పళ్ళు. సో ఇవి ఏంటంటే చెప్తా వీటి గురించి. టేస్ట్ అంటే హైలైట్ ఉంటాయి, మస్తు తీయగా ఉంటాయి, మంచి పోషకాలు అవన్నీ లభిస్తాయి. మళ్ళీ ఏంటంటే న్యాచురల్ ఫ్రూట్స్, ఓకేనా? అండ్ మళ్ళీ ఏంటంటే ఇది తిన్న తర్వాత ఈ సీడ్స్ ఉంటాయి కదా, సీడ్స్ని ఎండబెట్టుకొని వీటిని పలుకు కొట్టుకొని తింటే ఇంకా సూపర్ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ అంటే మన ఏమంటారు నట్స్ లెక్క సూపర్గా పని. బాదం, పిస్తా ఇలాంటి ఉంటాయి కదా, వాటి టైప్లో మస్తు టేస్ట్ ఉంటుంది అండ్ మంచి హెల్దీ కూడా. మళ్ళీ ఏంటంటే ఈ పండ్లు వండిన తర్వాత చెట్టు మీద ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ లెక్క ఉంటాయి, వీటి టేస్ట్ ఇంకా అమేజింగ్. ఓకే, ఇవి పండు వండిన తర్వాత ఎండిపోయినవి ఉంటాయి. మీన్స్ ఎట్లా అంటే పండు వండి ఎండిపోతాయి చెట్టు మీదే. ద్రాక్ష ఉంటాయి చూసిరా, ఎండు ద్రాక్ష, మళ్ళీ పోతే కర్రీ కూడా ఎండు ద్రాక్షలు ఉంటాయి. అవి ఎట్లుంటాయి, వాటికన్నా అమేజింగ్ టేస్ట్ ఇవి ఉంటాయి. ఇంకా చూస్తున్నారు కదా, వాటిలో సీడ్ ఉంటుంది, కాకపోతే ఇందులో సీడ్ ఉంటుంది. ఎండు ద్రాక్ష లెక్కనే ఉంటాయి కానీ వాటికన్నా తీయగా ఉంటుంది. అయ్యో, సో మీరు కూడా ఇవి ట్రై చేయండి. నేను వీలైనంత వరకు నేను కోసుకున్న దాంట్లో కొంతమందికి అయితే నేను పంపించడం అంటే మీన్స్ చాలామంది అడుగుతున్నారు, వాళ్ళ కోసం అని చెప్పేసి కొన్ని తీసుకుపోయి వాళ్ళకు కూడా వీటి రుచి అయితే నేను చూపించిన. చాలా బాగుంది, ఇంకోసారి తీసుకురా అన్నారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఆల్మోస్ట్ చెట్లన్నీ అయిపోయినాయి. సో మనం ఏం చేయలేదు, చూద్దాం ఇంకేమైనా చెట్లు ఉంటాయి ఇట్లా ఈ బాక్స్ నింపుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం. ఉంటే ట్రై చేయండి. చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో సేల్ చేస్తున్నారు, గిన్నెని కలిపి ఒక 50 రూపీస్కి మేము సేల్ చేస్తున్నారంట. సో పర్లేదు, ఒకసారి అయితే ట్రై చేయండి. ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి చాలా అంటే చాలా
మంచి ఉపయోగాలు ఉంటాయి, అన్ని రకాల పోషకాలు ఉంటాయి. మళ్ళీ ఆర్గానిక్ ఇది తింటే మంచి అన్నిటికీ ఆరోగ్యానికి మంచి ఆట. అందుకే బండలెక్క తింటాను, బండలెక్క ఉంటాను. వీడు చెట్ల ముర్రి పండ్లు, తొరి పళ్ళు, తునికి పళ్ళు కూడా తీపిస్తాం మేము, పాల పళ్ళు అవన్నీ తిని ఇస్తున్నాడు. ఓకేనా గైస్, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ మనకి ఏముంటాయంటే ఏం పళ్ళు ఉంటాయిరా? తునికి పళ్ళు, పాల పళ్ళకి ఎప్పుడు పోదాం? పాల పళ్ళకు రోడ్ అవుతుంది అక్కడికి అనుకోవాలి. చూపిద్దాం అలా మరి, చూపిద్దాం. ఓకేనా గైస్, చూద్దాం. ఇంకేమైనా ఉంటే చూసి మళ్ళీ చూపిస్తాయి. దొరికిన తర్వాత బాక్స్ నింపుకొని కొంతమంది మంచి పెట్టేది ఉన్నది. ఓకేనా గైస్, మీరు చూస్తూనే ఉండండి. ఒక లైక్, ఒక షేర్ అయితే కొడుతూనే ఉండండి. ఓకేనా గైస్. గైస్ చూస్తున్నారు కదా, ఈరోజు ఫెయిల్ అయింది. వాస్తవానికి ఏంటంటే ఒక 1 వీక్ ముందైతే చాలా అంటే చాలా మర్రి పనులు ఉండే, అన్నీ మా వాళ్ళు కోసుకొని పోయారు. అట్లనే చాలా వరకు చెట్లు ఎగురొస్తున్నాయి కదా, ఎగురు రావడం వల్ల మొత్తం ఉన్న మురిపాలన్నీ కింద రాలిపోయి వేస్టేజ్ అయిపోయినాయి. సో కోయకుండా ఒక 1 వీక్ ముందే మొత్తం కోసుకుంటే బాగుండు. సో ఈసారి కూడా వచ్చినా కానీ ఉన్నాయి, కొన్ని చెట్లకు ఉన్నాయి, కొన్ని చెట్లకు లేవు. తక్కువ మొత్తంలో చూస్తున్నారు కదా, పైన కూడా మురి చెట్టే. సో దానికి కూడా లేవు. చుట్టూ అడవి ఉంది, చుట్టూ మురి చెట్లు ఉన్నాయి. కాకపోతే ఏ ఒక్క మురి చెట్టు కూడా కాయలు లేవు, ఎందుకంటే మొత్తం అయిపోయినాయి. చూస్తున్నారు కదా, అది ముర్రి చెట్టే, పచ్చగా కనబడుతుంది కదా. ఇప్పుడు ఇది కూడా ముర్రి చెట్టే, పైన ఉన్నాయి, కాయలు ఉన్నాయి, కాకపోతే పండ్లు లేవు. సో ఈరోజు మన యొక్క లాగు అసంపూర్ణంగా మిగిలిపోయింది. ఒక 2-3 డేస్ ముందే ఉంటేనేమో సంపూర్ణంగా మనకైతే చాలా చాలా దొరికేటివి. సో ఇప్పుడు దొరకలేదు. చూసి ఇక మేము కూడా బాగా ముగించేసుకుంటాం. అది కూడా పెద్ద మురి చెట్టు మీకు చూపిస్తారండి. మాకు ఈ సమ్మర్ సీజన్లో ముర్రి పండ్లు, తునికి పళ్ళు చాలా ఎంజాయ్ చేస్తాం. కాకపోతే వాటికి కూడా ఒక టైం ఉంటుంది, టైం లిమిట్ ఉంటుంది అన్నట్టు. అవి కాసిన బట్టి ఒక 10-15 డేస్లల్లా ఖతం చేయాలి, లేకపోతే వేస్టేజ్ అయిపోతాయి. సో ఇప్పుడు వేస్ట్ అయినట్టే. చూస్తున్నారు కదా, ఆ చెట్టుకు కూడా ముర్రి చెట్టే. ఆ ముర్రి చెట్టు పండ్లు కూడా మొత్తం పండి ఎండిపోయినాయి, కాయలు కూడా మొత్తం రాలిపోయినాయి. సో ఎగురు వచ్చేసింది. ఇక మనం ఏం చేయలేం. చూస్తున్నారు కదా, నేను ఈరోజు మా పిల్లల్ని పట్టుకొని వచ్చినాం. పిల్లలు కాదు, వీడు పిలుగులే. ఏం లేదు, మేము రిటర్న్ అయిపోతున్నాం. ఎందుకంటే ఈరోజు మా కష్టం వృధా అయింది. వృధా అని కాదు కానీ ఈరోజు అయితే మనకు ఈ రోజుతో లాస్ట్ ఇక ముర్రి పండ్లు ఇప్పటి నుంచి లభించాయి. ఎందుకంటే ఇక టైం అయిపోయింది. సో సీజన్ కూడా అయిపోయినట్టే. చాలామంది సీజన్ కాకముందే తినాలని కోరుకున్నారు, కానీ చేసే ఇది కూడా ముర్రి పండ్ల చెట్లు చాలా ఉన్నాయి, కానీ వాటికి ఇన్ని రోజులు చాలా కాయలు ఉండే. సో ఒక 1 వీక్ తర్వాత వండుతాయని అనుకున్నాం, కానీ మా ఊళ్ళో ఉన్న జనాలు ఉంటారు కదా, ఫ్రెండ్స్ అందరూ వచ్చి కోసుకొని పోయారు. అవి కోసుకోగా మిగిలినాయి, ఎండిపోయినాయి. సో ఇక మనం వేణు తిరగక తప్పదు. ఆ బాక్స్ నింపామని చెప్పేసి బాక్స్ పట్టుకొచ్చుకున్నా, ఫెయిల్ అయింది. ఏమంటారా సాయి, ఇంటికి ఒకటేనా ఇక? ఏం దొరకాయి కావచ్చు, కానీ మనమైతే నెక్స్ట్ పాలపల్ల వీడియో ఉన్న తునికి పళ్ళ వీడియో చేద్దాం రా. కంపల్సరీ ఇప్పుడు పాలపళ్ళు ఉంటాయి. ఇంకా టైం కాలేదు, పాలపళ్ళ టైం ఇప్పుడే. సో మురిపళ్ళు అయిపోయినాక పాలపళ్ళు దొరుకుతాయి. వెళ్ళాలి ఒకరోజు సండే గ్యాప్ తీసుకొని పాలపళ్ళకి అయితే వెళ్తాం. హోప్ బాగా దొరకాలి, మంచి వీడియో తీయడానికి అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకేనా గైస్, మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము కొంచెం కష్టపడుతున్నాం వీడియోస్ చేయడానికి. ఈరోజు ఫలితం కూడా లభించలేదు కాబట్టి మీరు లైక్ కొడితే ఆ ఫలితం లభిస్తాను కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సాయి చెప్పరా, వీళ్ళకి ఏం చెప్తాం అనుకుంటున్నాం? టాటా బాయ్ బాయ్ చెప్పి. చుట్టూ అడవి, మీకు తునికి చెట్టు ఎట్లుంటో చూపిస్తా. తునికి చెట్టు చూపిస్తా, దాని కాయలు వస్తాయి. సో ఇది తునికి చెట్టు, పెద్ద పెరుగుతుంది. ఈ చెట్టు మస్తు పెద్దగా అవుతుంది. దీనికే తునిక్కాయలు కాస్తాయి, టేస్ట్ సూపర్ తీయగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దొరకలే. సో మళ్ళీ ఏంటంటే ఈ ఆకులతో బీడీలు తయారు చేస్తారు. బీడీలు తయారు చేసి
అమ్మేస్తారు. వీటితోనే కదా బీడీలు అండ్ ఇంకా కొన్ని వేరే ఐటమ్స్ తయారు చేస్తారు. ఓకేనా గైస్, ఇంకా చాలా ఉంటాయి చూపిస్తాం. మీరైతే మన ఛానల్ని చూస్తూనే ఉండండి, శామ్యుల్ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్.